కాలప్రమిద అవ్వకు జరిగిన అద్భుతం. ఈశాన్య పర్వత సానువుల్లో నీలగిరి అనే దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి దాటి కొండలమీదికి వెళ్తే మాయాపురం అనే ఒక నిగూఢమైన పల్లె కనిపిస్తుంది. ఆ ఊరి ప్రత్యేకత ఏమిటంటే అక్కడ పగలు రాత్రి అనే తేడాలు ఉండవు. సూర్యుడు అస్తమించే ముందు ఆకాశం ఏ ఎరుపు నారింజ రంగులో ఉంటుందో ఆ సాయంత్రం వెలుతురు కూడా అలా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ ఊళ్ళో నదులు ప్రవహిస్తాయి, కానీ అలల శబ్దం రాదు. చెట్లు పూస్తాయి, కానీ ఆకులు రాలవు. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, కానీ కిలకిలా రావాలు అస్సలు రావు. అక్కడ ప్రకృతి అంతా ఒక విచిత్రమైన నిశ్శబ్దమైన మంత్రముగ్ధతలో మునిగి ఉంటుంది. ఆ ఊరి సరిహద్దులో ఎత్తైన రాతికొండపై ఉన్న ఒక గుహలో మల్లమ్మ అవ్వ నివసిస్తూ ఉంటుంది. ఆమె శరీరం నిండా కాలం పెట్టిన ముడతలు, మంచు తుంపరల్లాంటి తెల్లటి జుట్టు ఉంటుంది. ఆమె నడుము వంగిపోయి ఉంటుంది, కానీ ఆమె కళ్లల్లో మాత్రం ఒక విచిత్రమైన నీలిరంగు కాంతి మెరిసేది. ఆమె ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. రోజూ సాయంత్రం రాతి గుహ ముందు కూర్చుని ఒక పాత రాగి ప్రమిదలో దీపం వెలిగించి అడవి లోతుల్లోకి చూస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చేది. ఒకనాటి సాయంత్రం ఆ అడవి పొదలను చీల్చుకుంటూ రొప్పుతూ అలసటతో ఒక యువకుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. అతని పేరు విక్రమ్. అతని భుజానికి ఒక తోలు సంచి తగిలించి ఉంది. అందులో శతాబ్దాల నాటి చిరిగిపోయిన ఒక పాత తాళపత్ర గ్రంథం ఉంది. విక్రమ్ మాయాపురంలోకి అడుగు పెట్టగానే తన చేతి గడియారాన్ని చూసుకున్నాడు. గడియారంలోని ముళ్ళు కదలడం లేదు. ఇదేంటి, ఇక్కడ కాలం ఆగిపోయిందా? దిక్కులు కూడా తెలియడం లేదే అని ఆశ్చర్యపోయాడు విక్రమ్. అతను ఊళ్ళో ముందుకు నడుస్తూ ఉండగా కొండపై ఉన్న రాతి గుహ ప్రమిద వెలుగులో మెరుస్తూ కనిపించింది. గుహ ముందుకు వెళ్లేసరికి అక్కడ రాతి పీఠంపై దీపం వెలిగిస్తున్న మల్లమ్మ అవ్వ కనిపించింది. విక్రమ్ నెమ్మదిగా అవ్వ దగ్గరకు వెళ్ళాడు. ప్రణామాలవ్వా, నా పేరు విక్రమ్. నేను దారి తప్పి కొండల్లోకొచ్చాను. కానీ ఈ ఊరు చాలా వింతగా ఉంది. గడియారాలు పనిచేయడం లేదు, సూర్యుడు అస్తమించటం లేదు. అసలు ఈ మాయాపురం రహస్యం ఏమిటవ్వా అని గౌరవంగా అడిగాడు. అవ్వ నెమ్మదిగా విక్రమ్ వైపు తిరిగింది. నాయనా, ఈ ఊరికి కాలం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ గతాన్ని మరచిపోతారు, భవిష్యత్తును ఊహించలేరు. నీవు దారి తప్పి ఇక్కడికి రాలేదు నాయనా. నీ పాపపుణ్యాల లెక్కలు తేల్చడానికి ఆ కాలమే నిన్నిక్కడికి తీసుకొచ్చింది అని అంది అవ్వ గంభీరమైన గొంతుతో. అప్పుడు విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, కాలమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందా? అవ్వా, నా దగ్గర ఒక రహస్య పుస్తకం ఉంది. దానికోసమే నేను నా జీవితాన్ని పణంగా పెట్టి ఈ అడవుల్లోకి వచ్చాను అంటూ ఆ తోలు సంచిలోంచి ఆ పాత పుస్తకాన్ని బయటికి తీశాడు. అవ్వా, ఈ పుస్తకం ప్రకారం దాదాపు 50 ఏళ్ల క్రితం ఈ నీలగిరి కొండల్లో కాలసిద్ధుడు అనే ఒక పరమయోగి నివసించేవాడు. ఆయన దగ్గర అమరత్వాన్ని, శాశ్వత యవ్వనాన్ని ప్రసాదించే ఒక దైవిక కాలప్రమిద ఉండేది. కాని ఒక రాజవంశానికి చెందిన స్వార్థపరుడైన రాజకుమారుడు సిద్ధుడిని మోసం చేసి ఆ ప్రమిదను దొంగిలించాడు. ఆ ప్రమిదను వెలిగించినవాడు ఎప్పటికీ ముసలివాడు కాడు, చనిపోడు కూడా. అవ్వా, ఆ ప్రమిద ఈ కొండల్లోనే ఉందంట. నాకు ఆ ప్రమిది కావాలవ్వా. నన్ను అమరవీరుణ్ణి చేయగల ఆ ప్రమిద ఎక్కడుందో నీకు తెలుసా అని ఆశగా అడిగాడు విక్రమ్. అమరత్వమా? శాశ్వత యవ్వనమా? మానవుడి దురాశకు అంతం లేదు నాయనా. ఆ అమరత్వం వెనక ఎంతటి రక్తం, ఎంతటి కన్నీళ్లు ఉన్నాయో నీకు తెలుసా అని అడిగింది అవ్వ. నాకదంతా ఏమీ తెలీదవ్వా. నాకు ఆ ప్రమిద ఎక్కడుందో మాత్రమే కావాలి అని పట్టుబట్టాడు విక్రమ్. అప్పుడు అవ్వ ప్రశాంతంగా తన ముందున్న రాతిపీఠంపై వెలుగుతున్న ప్రమిద వైపు చెయ్యి చూపించింది. నీవు వెతుకుతున్న ఆ కాల ప్రమిద ఇదిగో నా ముందు వెలుగుతున్న ఈ రాగి ప్రమిదే అని అంది అవ్వ. విక్రమ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను ఆ ప్రమిదను తీక్షణంగా చూశాడు.
అది రాగితో చేయబడి దానిపైన అనేక విచిత్రమైన సంస్కృత మంత్రాలు చెక్కబడి ఉన్నాయి. దానిలోని ఉన్న నూనె సముద్రపు నీలిరంగులా మెరుస్తోంది. ఓ, ఇదేనాది? అమరత్వాన్నిచ్చే ప్రమిద ఇదేనావా? అని నూరెళ్లబెట్టాడు విక్రమ్. ఆ ప్రమిదను విక్రమ్ ముట్టుకోవడానికి చెయ్యి ముందుకు చాచాడు. కాని ఏదో గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. అవ్వా, నీ మాటల్లో ఏదో తేడా ఉంది. నిజంగా ఇది అమరత్వాన్ని, శాశ్వత యవ్వనాన్నిచ్చే ప్రమిదైతే నీవెందుకిలా ముసల్లాన్లా ఉన్నావు? నీ శరీరం నిండా ముడతలు ఎందుకున్నాయి? నీ నడువెందుకు వంగిపోయింది? ఈ ప్రమిదను వెలిగించిన వ్యక్తి ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి కదా. మరి నీకెందుకు ఈ దుస్థితి? నీవెందుకవ్వా ఈ అడవి గుహలో ఒంటరిగా కుమిలిపోతున్నావు? అని కొంచెం సందేహంగానే అడిగాడు. నాయనా, ప్రపంచంలోని ఏ శక్తైనా ఉచితంగా రాదు. ప్రకృతికి ఒక నియమం ఉంది. నువ్వు ఏదైనా పొందితే దానికి సమానమైనది ఏదో ఒకటి కోల్పోవాలి. ఈ ప్రమిద కూడా అంతే. ఈ ప్రమిద వెలిగించిన వ్యక్తికి యవ్వనం లభిస్తుంది. కాని దానికి ఒక భయంకరమైన శాపం ఉంది. ఈ ప్రమిద జ్వాల వెలుగుతున్నంత కాలం ఆ ప్రమిదను వెలిగించిన వ్యక్తికి అత్యంత ప్రియమైన వాళ్ల ఆయుష్ను, రూపాన్ని, యవ్వనాన్ని ఆ ప్రమిద రాక్షసంగా పీల్చేస్తుంది. అది ప్రమిద దాహం నాయనా అని అవ్వ అనడంతో విక్రమ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అంటే ఏమంటున్నావా? అవును నాయనా, ఇది నిజం. అవ్వ కళ్లల్లోంచి కన్నీళ్లు జారాయి. 50 ఏళ్ల క్రితం ఒక స్వార్థపరుడైన అన్నయ్య తన రాజభోగాలు, తన యవ్వనం శాశ్వతంగా ఉండాలనే దురాశతో ఈ ప్రమిదను వెలిగించాడు. అతను యవ్వనంగానే ఉండిపోయాడు. కాని అతని ప్రాణానికి ప్రాణమైన చిన్న చెల్లెలు మాత్రం అతను చేసిన స్వార్థానికి మూల్యం చెల్లించింది. 5 ఏళ్ల పసిపాపగా ఉన్న ఆ చెల్లెల్లి ఆయుష్ను, రూపాన్ని ఆ ప్రమిద పీల్చేసి ఆమెను చిన్నతనంలోనే ముసల్దానిగా మార్చేసింది. ఎంతటి ద్రోహి! సొంత చెల్లెలి జీవితాన్ని బలిచ్చి యవ్వనాన్ని పొందాడా? ఎక్కడున్నాడా రాక్షసుడు? అతని పేరేమిటావా? చెప్పు. నీకు ఈ గతి పట్టించినందుకు ఆ పాపిని నేను ఇప్పుడే నరికివేస్తాను. అవ్వ ప్రశాంతంగా లేచి నిలబడింది. ఆ పాపి ఎక్కడున్నాడో చూడాలంటే ముందు నీవు నా వెనకరా నాయనా అంటూ గుహలోపలికి నడిచింది. గుహలోపల ఒక విచిత్రమైన స్ఫటిక సరస్సు ఉంది. కాని అందులో ఒక్క అల కూడా లేదు. ఈ సరస్సును కాలదర్పణం అంటారు నాయనా. ఇందులో మనుషులు తమ రూపాన్ని మాత్రమే కాదు, తమ అసలు ఆత్మను మర్చిపోయి గతాన్ని చూడగలరు. వెళ్ళి ఆ నీళ్లల్లో నీ ముఖం చూసుకో అని అంది అవ్వ. విక్రమ్ ఆవేశంగా సరస్సు దగ్గరకు వెళ్ళాడు. నీటిలోకి తొంగి చూశాడు. ఆ నీటిలో అతని అందమైన యవ్వనంతో కూడిన ముఖం కనిపించింది. కాని కొద్దిసేపటికి నీటిలో వింతైన మార్పులు రావడం మొదలయ్యాయి. నీళ్లు మెల్లగా కదిలాయి. నీటిలోని అతని నీడ మెల్లగా మాయమై దాని స్థానంలో 50 ఏళ్ల క్రితం నాటి దృశ్యాలు కనిపించాయి. ఆ దృశ్యంలో ఒక రాచరికం ఉట్టిపడే పట్టు వస్త్రాలు వేసుకున్న యువకుడు ఉన్నాడు. అతను సిద్ధుడి ఆశ్రమం నుంచి ప్రమిదను దొంగిలిస్తున్నాడు. అతని వెనకాలే అతని చిన్న చెల్లెలు మల్లిక అమాయకంగా నడుస్తోంది. ఆ రాజకుమారుడు ప్రమిదను వెలిగించాడు. అంతే, ప్రమిద నుంచి నల్లటి పొగ వచ్చి ఆ చిన్న పాపను చుట్టుముట్టింది. కొద్దిసేపటికే ఆ పాప ముసల్దానిగా మారిపోయింది. అదే సమయంలో ప్రమిద వెలిగించిన ఆ రాజకుమారుడు తన జ్ఞాపకాలన్నీ కోల్పోయి పిచ్చివాడిలా అడవిలోకి పరిగెత్తాడు. ఈ దృశ్యం చూడగానే విక్రమ్కి తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది. విక్రమ్ కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి? నేను విక్రమను కానా? 50 ఏళ్ల క్రితం ఈ ప్రమిదను వెలిగించిన ఆ స్వార్థపూరిత రాజకుమారుణ్ణి నేనేనా? ఆశ్చర్యంగా ఉందే అని పిచ్చివాడిలా కేకలు వేశాడు. అవ్వ కళ్లల్లోంచి నీళ్లు ధారగా కారాయి. అవునన్నయ్య, నీ పేరు విక్రమదేవుడు.
అమరత్వం కోసం సిద్ధుణ్ణి మోసం చేసి ఈ ప్రమిదను వెలిగించావు. కాని ఆ ప్రమిద వెలిగిన మరుక్షణమే నీ జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నీ యవ్వనం అలాగే ఉండిపోయింది. కాని నువ్వెవరివి, నీ చెల్లెలెవరు అనేది మర్చిపోయి లోకమంతా తిరుగుతున్నావు. నేను మాత్రం నీ జ్ఞాపకాలతో నీ ప్రమిదకు కాపలాదారినై ఇక్కడ ముసల్దాన్నై కూర్చున్నాను అని అంది. విక్రమ్ మోకాళ్లపై కూలబడిపోయాడు. గుండెలు పగిలేలా ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో చెల్లెమ్మ, మల్లిక, నన్ను క్షమించమ్మా. నా స్వార్థం నీ జీవితాన్ని నాశనం చేసింది. నేను నీ చిన్నతనాన్ని, నీ యవ్వనాన్ని, నీ సంతోషాన్ని దొంగిలించాను. నేను మనిషిని కాను, రాక్షసుండమ్మా, రాక్షసుణ్ణి. అయ్యో అని ఆవేశంతో తన తలను నేలకేసి కొట్టుకున్నాడు విక్రమ్. అతని కళ్లల్లో పశ్చాత్తాపపు మంటలు మండుతున్నాయి. ఈ ప్రమిదే కదా మన జీవితాలను నాశనం చేసింది. ఈ ప్రమిద వెలగడం వల్లే కదా నా చెల్లెలు ముసలిదయింది. ఈ ప్రమిదను ఇప్పుడే ఆర్పేస్తాను అంటూ గుహ బయటికి పరిగెత్తి ఆ రాగి ప్రమిదలోని దీపాన్ని ఆర్పడానికి చెయ్యి ముందుకు చాచాడు. ఆగన్నయ్యా, దీపాన్నార్పొద్దు అని గర్జించింది అవ్వ. ఈ దీపం ఆరిపోతే నీ యవ్వనం అంతరించిపోతుంది. ఈ 50 ఏళ్ల కాలం ఒక్కసారిగా నీ శరీరంపై పడుతుంది. నీ ఎముకలు పొడైపోతాయి, నీ రక్తం ఇంకిపోతుంది. నువ్వు క్షణాల్లో బూడిదైపోతావు అన్నయ్య. ఇది సిద్ధుడి శాపం అని హెచ్చరించింది అవ్వ. విక్రమ్ అవ్వవంక చూశాడు. అతని కళ్లల్లో మరణం పట్ల భయం లేదు. లేదు, నన్ను బూడిదైపోనే మల్లిక. నా స్వార్థం వల్ల నువ్వు 50 ఏళ్లుగా ఈ కొండల్లో శిక్ష అనుభవిస్తున్నావు. నీ చిన్నతనాన్ని, నీ ఆటపాటలను నేను లాక్కున్నాను. నీకు ఈ నరకం నుంచి విముక్తి లభిస్తుందంటే నేను 1000 సార్లు చావడానికైనా సిద్ధమే. నీకు మళ్ళీ నీ యవ్వనం రావాలన్నా, నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా అది నా చావు ద్వారానే సాధ్యమైతే అదే నా ప్రాయశ్చిత్తం మల్లిక. విక్రమ్ వెనకాడలేదు. అవ్వ కేకలు వేస్తున్నా తన చేత్తో ఆ కాలప్రమిదలోని జ్వాలను గట్టిగా నలిపేసి ఆర్పివేశాడు. అంతే, ఒక్కసారిగా ఆకాశం ఉరిమింది. ఆ రాగి ప్రమిద పెద్ద శబ్దంతో పగిలి ముక్కలైంది. గుహంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. అడవిలో విపరీతమైన గాలివాన మొదలైంది. విక్రమ్ నరనరాల్లో భయంకరమైన నొప్పి మొదలైంది. అతని యవ్వనంతో కూడిన ముఖంపై ముడతలు పడ్డం ప్రారంభించాయి. అతని నల్లటి జుట్టు తెల్లగా మారిపోయింది. 50 ఏళ్ల కాలం ఒక్కసారిగా అతని శరీరాన్ని ఆక్రమించేసింది. దాంతో విక్రమ్ నేలపై కూలబడిపోయాడు. చెల్లెమ్మ, మల్లిక, నా రుణం తీరింది. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు అని పలవరిస్తూ విక్రమ్ కళ్ళు మూశాడు. అతని శరీరం నిశ్చలంగా మారిపోయింది. కొద్దిసేపటికి గాలివాన తగ్గింది. మాయాపురంలో 50 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఆకాశంలో సంధ్యాసమయం మాయమై తూర్పున సూర్యోదయం అయ్యింది. పక్షులు కలకళ్లాడుతూ పాటలు పాడ్డం మొదలుపెట్టాయి. ఆగిపోయిన నది మళ్లీ ప్రవహించడం ప్రారంభించింది. విక్రమ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. అతను లేచి నిలబడ్డాడు. తన చేతుల్ని చూసుకున్నాడు. ముడతల్లేవు. ఎముకల్లో శక్తి తిరిగొచ్చింది. అతను చనిపోలేదు. విక్రమ్ ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు. అక్కడ పగిలిన రాగి ప్రమిద ముక్కలు ఉన్నాయి. కాని అవ్వలేదు. గుహ గుమ్మం దగ్గర ఒక 16 ఏళ్ల అందమైన అమ్మాయి నిలబడి ఉంది. పట్టువస్త్రాలు ధరించి మెరిసే కళ్లతో నవ్వుతూ నిలబడి ఉంది. విక్రమ్ నోట మాట రాలేదు. మల్లిక, ఏమా నువ్వా? ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి విక్రమ్ని కౌగిలించుకుంది. అవునన్నయ్యా, నేనే నీ మల్లికను అని అంది కన్నీళ్లతో. విక్రమ్ అయోమయంగా చూశాడు. ఇదేలా సాధ్యం మల్లిక? నేను దీపాన్ని ఆర్పేశాను కదా, నేను చనిపోవాలే. మరి నువ్వెలా యవ్వన యువతవయ్యావు? అన్నయ్య, ఆ రోజు కాలసిద్ధుడు నాతో ఒక రహస్యం చెప్పాడు. ఈ ప్రమిద శాపం మంత్రాల వల్ల పోదు. ఎప్పుడైతే ఆ స్వార్థపరుడైన అన్నయ్య తన స్వార్థాన్ని వీడి తన చెల్లెలి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతాడో అప్పుడే ఆ ప్రమిదలోని రాక్షస శక్తి నశించి నిజమైన దైవిక అద్భుతం జరుగుతుందని చెప్పాడు
నీవు నా కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టి దీపాన్ని ఆర్పావు చూడు. ఆ స్వార్థం లేని పశ్చాత్తాపం, ఆ సోదర ప్రేమే ఈరోజు మనల్ని కాపాడిందన్నయ్యా. ప్రమిద శాపం అంతమై నా ఆయుష్ రూపం నాకు తిరిగొచ్చేశాయి. నీకు నిజమైన యవ్వనం లభించిందన్నయ్యా. ఆ మాటలు విని విక్రమ్ ఆనంద భాష్పాలతో చెల్లెల్ని గుండెలకు హత్తుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది మల్లిక. నా మునుపటి చెల్లెల్ని మళ్ళీ పొందగలిగాను. రాజ్యాధికారం, అమరత్వం కంటే పరిపూర్ణమైన పశ్చాత్తాపం, స్వార్థం లేని అనుబంధం గొప్పవని విక్రమ్ తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి విక్రమ్, మల్లిక తమ రాజ్యానికి తిరిగి వెళ్లి ప్రజలకు సేవ చేస్తూ ఆనందంగా జీవించారు. ఇప్పటికీ ఆ నీలగిరి కొండల్లో ఆ ముసలి అవ్వ మళ్లీ చిన్న పాపగా మారిన కథను, అవ్వకు జరిగిన అద్భుతం గురించి ప్రజలు ఎంతో భక్తితో, అనుబంధంతో చెప్పుకుంటూ ఉంటారు.